నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. అటువంటిది యువకులంతా తెలుసుకుని యువకులు కూడా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. రాయలసీమ బిడ్డ రాముని దండు, చూడా జాలవు కళ్ళు సీమల దండు. ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు చెండలెత్తెరా. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ ప్రచండాల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. కులకరాళ్లకు వెనకడుగు వేయబోడుర జగను, మదపటేనుగులను మడత పెట్టె పులి జగన్ రా. పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా, ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా. నెత్తురు రాని ప్రాణాలే పోని, గాయం కాని అన్యాయం కాని, నమ్మిన నాచనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు చెండలెత్తెరా. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను, మతం చూడకుండా మంచి చేసినాడు రజగను, పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను. పేదవాడే బతకాలన్నాడు కదా మన జగను, ఇచ్చిన మాట తప్పలేదు రజగను. సల్లగ బతకమంటూ నొక్కెరపటను, గుండె గుండెలు గదిలాయిర మరి జెండెత్తి చూడగా ఈ పెద్ద కొడుకునే. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు చెండలెత్తెరా. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత 2019కు మించిన మెజారిటీ 175కు 175 గెలవడానికి సిద్ధమేనా? మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే, 175 కొడతాం మనకెవడు అడ్డమే. పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే, అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే. మురిసినమన్నా నీ జెండను మోసి, మరిసినమే కష్టం నీతో నడిసి. ఫ్యాను గాలే తుఫాన్ అయ్యింది చూసుకో, కొట్టుకుపోతారు కొడుకులే. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు చెండలెత్తెరా. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. ఈ వీడియో కనుక
మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రాష్ట్రమంతా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగానే ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం మరి బి సెంటర్ గుమ్మనూరు మరియు గుమ్మరాల ఐరన్ బండ బి సెంటర్ కలిపి బి సెంటర్లో ఇంత ఆనందోత్సవాలతో యువకులు పిల్లలు అందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున జన్మదినం మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి అందరికీ సేవలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇంత గొప్పగా చేసుకున్నటువంటి ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజు పేద ప్రజల్లోకి, రైతులు కుటుంబాల్లోకి ఎంతగా చక్కగా ఉన్నాయో, పిల్లలకి చేసినటువంటి చదువులు, నాడు నేడు ద్వారా బడులు, మరి తర్వాత వైద్యశాలలు, ఏదైతే హాస్పిటళ్లు బాగుండాలని చెప్పి, వైద్యం బాగా జరగాలని చెప్పి ప్రజలకు, అదేవిధంగా పిల్లలకి విద్య అందాలని మరి నాడు నేడు ద్వారా చాలా మరి మొత్తం ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి పిల్లల చదువు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం ఆలోచించినటువంటి నిజంగా చిత్తశుద్ధి కలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు మరి యువకులు కదిలి వస్తున్నారు. యువకులకు ఒకటే సందేశం, యువకులు తెలుసుకోవాలా, యువకులు ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఏమి హామీలు ఇచ్చి ఏం అమలు పరుస్తా ఉన్నారు, ఎవరు ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్నారు, ఎవరు పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నారు. అటువంటిది యువకులంతా తెలుసుకుని యువకులు కూడా, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి. ఏదైతే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, ఆ ప్రజల సొమ్ము ప్రజలకు ₹1 లంచం లేకుండా అమలు చేయగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా మంచి పరిపాలన అందరూ తీసుకురావాల్సినటువంటి అవసరం మరి యువకులంతా కూడా చైతన్యమై ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. ఎవరైతే మనకు నాయకుడు బాగుంటాడు, ఎవరైతే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనేది జనంలోకి తీసుకుపోవాలని చెప్పి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు సందేశాన్ని ఇస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.